శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. కృష్ణుడు మహోగ్ర క్రూరమైనటువంటి కోపాన్ని చూపించినటువంటి సందర్భాలు ఎప్పుడు రాదు. ఏ రాక్షసుడు కానీ దుర్యోధనుడు కానీ ఎవరు కానీ ఆ పద్యాల్లో అంత భీకరమైనటువంటి కోపాగ్నిని ఎప్పుడు చూపించలే. ఈ పద్యంలో మీకు చూపిస్తారు. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దీనాధిపతయే నమః జయాయ జయభద్రాయ హరియస్యాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి, దళితాంధకార ప్రభాకరుండైన ఉదయభానున నిష్ఠా గరిష్ఠుడనై యక్ష ప్రదానము చేయి. ఈ రీతి పుణ్యతీతమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు ఆ కలుషాదముడు కర్మ భ్రష్టుడు ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్య ప్రదానము చేయవేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షి, నిన్నే అడుగుతున్నాను. ఈ అపరాధం గావించిన ఆ దుర్మరాధుడెవడు? ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన గయనామధేయు నిషధాచలమునందలి మణిపురమునేలు గంధర్వరాజు. ఏమి గయుడా, గంధర్వుడా అయిన ఇదే నా ప్రతిజ్ఞ. ఆ దురాత్ముడు ధరణి గల్పము దూరుగాక, వడి పాతాళంబునం చేరుగాక, రహస్యముగ దిగ్గజేంద్రముల బెంకంతాగునేగాక. హర బ్రహ్మాదులే వాణి రక్షణకు తోడైవత్తునేగాక. ముష్కరు గంధర్వు శిరము దృంచత మహోగ్ర క్రూర చక్రాహతి.